ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు బహుశా నీ జీవితంలో ఎటువంటి అల్లకల్లోలాలతో, ఇబ్బందులతో, ఆటుపోటులతో నీవు బాధపడుతూ ఉన్నావో నీ తండ్రి ఈ దినము నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆయన సముద్రాన్ని ఊరకుండమని ఒక్క మాట పలకగానే సముద్రం అంతా కూడా నిమ్మళమైపోయి గాలి అణిగిందట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ పరిస్థితుల విషయంలో కూడా ఆయన ఒక్క మాట పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావు, నా బిడ్డల జీవితాలు అతలాకుతలంగా ఉన్నాయి, నా జీవితం ఇబ్బందికరంగా ఉంది, నాకు ఇన్ని సమస్యలతో నేను తట్టుకోలేకపోతున్నానని నీవు ప్రార్థిస్తూ ఉన్నావు కదా. నీ తండ్రి ఈరోజు నీ జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానము, శాంతి ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి దేవునికి అనుకూలంగా జీవించాలి. చాలామంది బిడ్డలు దేవుని వాగ్దానం కానీ వాక్యాన్ని కానీ పట్టుకుంటారు, కానీ అయ్యా నీ చిత్తానుసారంగా నేను జీవిస్తానని తీర్మానము తీసుకోరు, ఆ విధంగా జీవించరు. కానీ ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నా సరే, దైవ సేవకునిగా చెప్తున్నాను, వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అంటే దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చెయ్యాలి, ఆ రీతిగా ఉండాలి. దేవుని సన్నిధి నుంచి వచ్చిన వాగ్దానము నీ జీవితాన్ని మార్చడం కొరకే, నీ పరిస్థితుల్ని దేవుడు చక్కబెట్టడం కొరకే ఆయన అనుదినము కూడా వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెన్నాళ్ళు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉంటావు? ఈ 2026 సంవత్సరము దేవుడు నీ జీవితంలో గొప్ప నెమ్మది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గనుక వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, నా స్థితిగతులు, నా పరిస్థితుల విషయంలో ఇదిగో నువ్వు చూచిన దేవుడివై ఉన్నావు కనుకనే ఈ వాగ్దానం ఇచ్చావు. ఈరోజు నువ్వు నెమ్మది పరుస్తానన్నావు. ఇదిగో నా శత్రువులతో నీవు మాట్లాడుతానన్నావు. నాకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్ని నువ్వు అణగదొరుకుతానని వాగ్దానం ఇచ్చావు. ప్రభువా, దయ చూపించి నా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చు తండ్రి అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, నీ ప్రార్థన ఊరకనే పోదు, నీ ప్రార్థన నేను సిగ్గుపరచదు. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు తప్పక ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. ఆయన హల్లెలూయా. ఆనాడు అనేకమైన అద్భుతాలు చేశారంటండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద చేసిన అద్భుతాలు ఒక పుస్తకంగా ఒకవేళ రాయాల్సి వస్తే ఈ భూమి సరిపోదట. అన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చడు? నీ ఆర్థిక పరిస్థితులు దేవుడు ఎందుకు చక్కబెట్టడు? నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు బలపరచడు? తప్పక చేస్తాడు ఆయన, తప్పకుండా దీవించే దేవుడు ఆయన. అందుకనే నీవెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం విన్నా వెంటనే మోకరించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చమని నువ్వు కన్నీరు విడిచినట్టయితే గనక యేసు నామంలో ఈ వాగ్దానము ఈరోజే నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతివంతుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.